ప్రోగ్రామ్కి వెళ్తే వెడ్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే వరకు కంజాయింట్గా అంటారు. అండ్ ఎంత పడుకున్నా సరే ఆ పక్క పెట్టి వేసుకొని దాని మీద అలా కూర్చొని ఆ పక్క పర్వాలేదు చూసుకోవడం అని ఉండేవారు. అది చాలా ఒక రకం సెక్యూరిటీగా ఉండేది. మాకు చాలా బాగుండేది. యూస్ ఎంజాయ్ ప్రోగ్రామ్. మా మేనపాడలు వచ్చేది షీ వాజ్ టాడ్లర్ అనమాట. 1 year 1.5 year అంత పాప. సో అందరికీ మేము తాగుతాం ఎంజాయ్ చేస్తాం. కానీ దానిలో ప్రత్యేకంగా పాలు గ్లాస్ పట్టుకోలేదు. ఆ పాప ఏమో పాలు గ్లాస్ తీసుకో అని చూపించేవారు. అట్లా ప్రతి తిన్నారా లేదా అని పంపించుకోవడం. తర్వాత వెళ్ళేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఎక్కించుకోవడం బాగుండేది. ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసేవాడు. ఈ టైంలో ఐశ్వర్య నేను ఇంకొక వ్యక్తిని కూడా అంతే స్మరించుకోవాలి. మా తల్లి వాళ్ళ అమ్మగారు జంతిగా కౌమగారు. ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడ నాకు ఎవరి కావాలని మా అమ్మతో మాట్లాడడం. మాస్టర్ గారు కూడా అంటే నాకు సరదాగా పాతకాలపు డాన్సర్ల యొక్క వివరాలు చెప్పడం. అంటే మనం కొంచెం నాట్యం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ కలగడం. అంటే నేను చూస్తుంటాను వచ్చే బిజీ షెడ్యూల్. స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ రాకపోతే వెనక క్లాస్ పంపిస్తూ ఉంటారు. ఇంట్లోనేమో అదే పని చేయబడతారు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, మేము వెళ్ళి నేర్చుకున్నామని చెప్పుకుంటారు. ఇట్లాంటి ఒక టైంలో డాన్స్ క్లాస్ వెళ్ళడం అనేది ఒక్కొక్కసారి ఆటవిడుగా ఉండేది. ఫ్రెషర్స్ అండి అది ఎప్పుడు ఉండేది. మా ప్రోగ్రామ్ అంటే అక్కడ కింద పడి ప్రాక్టీస్ చేయడం. మాకు గుర్తు